ఎందుకు ఇలా చేశావు? వాడెవరికి అన్యాయం చేశాడని ఇంత పెద్ద శిక్ష వేశావు తండ్రి. నలుగురు మంచి కోరేవాడికి నువ్విచ్చే బహుమతి ఇదేనా? నలుగురికి సహాయం చేసేవాడికి నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? వద్దు వద్దు, ఆ శిక్ష వాడికి వేయొద్దు. నేనెన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను. నాలాంటి దానికి భూమి మీద బ్రతికే అర్హత లేదు. ఆ శిక్ష ఏదో నాకు వెయ్యి, నన్ను నరకంలోకి నెట్టి నా రాఘవన్ని వదిలే, నా రాఘవన్ని వదిలే. నా రాఘవ, నా రాఘవ నిండు నూరేళ్లు బ్రతకాలి, నిండు నూరేళ్లు బ్రతకాలి. చెప్పు చెప్పు దేవుడా, నన్నేం చేయమంటావో చెప్పు. నా తల తీసి నీ పాదాల దగ్గర పెట్టమంటావా? నిప్పుల్లో దూకి బూడిదైపోమంటావా? వాడికి నువ్వు ఊపిరి పోస్తానంటే, వాడికి నువ్వు పునర్జన్మను ప్రసాదిస్తానంటే, వాడి కోసం ఈ ప్రాణం పోయినా పర్వాలేదు. వాడి కోసం, వాడి ప్రేమ కోసం ఈ దేహం అర్పించినా పర్వాలేదు. వాడిదే ఈ జీవితం, వాడిదే ఈ జీవితం. వాణ్ణి వదిలే దేవుడా, వాణ్ణి వదిలే. నేను చేసిన పాపాలకి ఈ రకంగా నాకు శిక్ష వెయ్యకు, ఈ రకంగా నన్ను శిక్షించకు. నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. వాడు లేకుండా నేను బ్రతకలేను. వాడి ఊపిరితోనే ఈ గుండె కొట్టుకుంటుంది. వాడి ఊపిరి ఆగిపోతే ఈ గుండె ఆగిపోతుంది, ఆగిపోతుంది. వాడు నన్ను క్షమించి గుండెల్లో పెట్టుకున్న 2 క్షణాలకి ఎందుకింత అన్యాయం చేశావు తండ్రి? మనసుగా దగ్గర చేసి మనిషిగా ఎందుకు దూరం చేయాలని చూస్తున్నావు? వద్దు స్వామి, వద్దు. వాడిని తీసుకెళ్ళిపోవద్దు. ఈ రాయిని మనిషిగా మార్చిన దేవుడు వాడు. ఈ రాక్షసుకి పునర్జన్మను ప్రసాదించిన దేవుడు వాడు. ఈ జీవితం వాడు పెట్టిన భిక్ష. వాడే లేకపోతే నేనుండలేను, నేనుండలేను. దయ చూపించు స్వామి, కరుణించు స్వామి. టెస్ట్లన్నీ ఓకే, మీరు ఇంకా వెళ్ళొచ్చు. ఓకే ఓకే, టేక్ కేర్. అలాగే సార్. రవి, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు రాఘవ, ఏం లేదు. మీకు విషయం చెప్పాలి. ఏంటి రాఘవ? దేవుడు ఎందుకు ఇలా చేశాడో అర్థం కావట్లేదు రవి. ఏమైంది రాఘవ?
ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు. అభం శుభం తెలియని వాళ్ళని, మంచి వాళ్ళని తొందరగా తన దగ్గరికి తీసుకుపోవటంలో అర్థం ఏంటో తెలియదు, కానీ దానివల్ల మనుషులు ఎంత బాధపడతారో అది ఆయనకు అర్థం కాదు. రాఘవా, దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? తొందరలో ఒకరి ప్రాణం పోతుంది రవి. అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకే ఆ విషయం తెలిసినప్పటి నుంచి చాలా చాలా బాధగా ఉంది. రాఘవా, ఈ విషయం నీకు పాప తల్లిదండ్రులు చెప్పారు రవి. పాప తల్లిదండ్రులా? అవును రవి. పాప తల్లిదండ్రులేంటి? అదిగో అటు చూడు. అమ్మంటే ఏంటో తెలియని ఆ చిన్న పాపను చూడండి. పాపం కదా. ఆ పాపకి బ్లడ్ క్యాన్సర్. ఎక్కువ రోజులు బ్రతకదు. ట్రీట్మెంట్కి కూడా అవకాశం లేదు. ఆ చిన్న పాప ఏం తప్పు చేసిందని, ఏ పాపం చేసిందని, ఎందుకింత చిన్న వయసులో ఆ దేవుడు అంత పెద్ద శిక్ష వేశాడు? ఏమైంది రవి? ఏం లేదు, ఏం లేదు. ఇంత హృదయ విదారకరమైన మాట వింటే ఎవరికైనా కన్నీళ్ళు రాకుండా ఉంటుందా? నేను కూడా ఏడ్చేశాను. దీనిని దేవుడు రాతనుకోవాలా, దేవుడు చేసిన అన్యాయం అనుకోవాలా? ఖచ్చితంగా దేవుడు చేసిన అన్యాయమే. రవి, మీరు పర్మిషన్ ఇస్తే ఆ పాప ట్రీట్మెంట్కి కొంత సహాయం చేద్దామనుకుంటున్నాను. ఒక మంచి పని కోసం నా పర్మిషన్ ఎందుకు రాఘవా? రండి. బుజ్జి, ఇటు రానన్నా. నీ పేరేంటి నాన్న? అరే, పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? ఒకసారి పాపను తీసుకోండి. రవి, పాపకి ట్రీట్మెంట్ చేయించండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సౌభాగ్యవతిగా వద్దిల్లమ్మ. రవి, వెళ్దాం. రవి, రాఘవ, ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టవు కదూ? ఇంకెప్పుడు నన్ను దూరం పెట్టవు కదూ? రవి, ఏంటిది? రవి, నోవే. నా ఊపిరున్నంత వరకు నీ చేయి విడిచిపెట్టను. రవి, I love you. I love you forever.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషి ప్రాణం పోతుందని తెలిసి నా ప్రాణం పోయేలాగా ఏడ్చాను. దిక్కులన్నిటికీ వినిపించేలా ఏడ్చాను. ఆ దేవుడికి నా రోదన వినిపించేలా ఏడ్చాను. కానీ లాభం లేదు కదా డాడీ. అందరి జీవితాల గురించి, తలరాతల గురించి చెప్పగలిగే వాడి జీవితాన్ని ఆ దేవుడు ఈ విధంగా రాశాడు డాడీ. నిజం తెలిసినప్పటి నుండి బాధను బయట పెట్టలేక, లోపల భరించలేక నరకం అనుభవిస్తున్నారు డాడీ. నరకం అనుభవిస్తున్నాను. దేవుడు మంచి వాళ్ళకి తొందరగా చావిస్తాడని అంటారు కదా డాడీ. నా రాఘవ అందరికంటే మంచివాడు. కాబట్టే వాడికి ఇంత తొందరగా వచ్చింది. అందుకే దానికి వైద్యమే లేదని, మందే లేదని వాడివి ఆఖరి క్షణాలన్నీ తెలుసుకున్న తర్వాత వాడిని చిన్న పిల్లాడిన గాజు బొమ్మలా చూసుకుంటున్నాను డాడీ. ఇంత పెద్ద నిజాన్ని ఎలా తట్టుకున్నావమ్మా? ఇంత పెద్ద బాధని ఎలా భరిస్తున్నావు? తప్పదు కదా డాడీ. వద్దమ్మా, రేపో మాపో చచ్చిపోయేవాడితో నీకు ఆ జీవితం వద్దు. అంత పెద్ద త్యాగాలు మనకు వద్దమ్మా. మొదటి నుంచి నేను నీతో మొత్తుకుంటూనే ఉన్నాను, నువ్వే నా మాట వెళ్ళలేదు. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వాడి తలరాత తెలిసిన తర్వాత కూడా వాడితో జీవితం పంచుకోవాలనుకోవటం కరెక్ట్ కాదమ్మా. వద్దమ్మా, ఆపేద్దాం, వెంటనే అన్నీ ఆపేద్దాం. డాడీ, వాడికి చావుందని, కనీసం కొద్ది రోజులైనా బ్రతుకుతాడని మనకు తెలుసు. కానీ మన చావెప్పుడో మనకు తెలుసా? ఏ క్షణం చచ్చిపోతామో మనకు తెలుసా? మనకన్నా వాడే అదృష్టవంతుడు డాడీ. మనకన్నా వాడే గొప్పవాడు. వాడు చచ్చిపోతే వాడి పేరు 10 కాలాల పాటు నిలిచిపోతుంది. అదే మనం చచ్చిపోతే 10 రోజుల తర్వాత మర్చిపోతారు. వాడికి మనకి పోలికేంటి డాడీ? ఇప్పుడు నేను వాడితో కాపురం కోసం ఆశపడట్లేదు డాడీ. నా దేవుడికి సేవ చేసుకోవాలని మాత్రమే ఆశపడుతున్నాను. నేను ఇష్టపడింది, నేను పెళ్లి చేసుకున్నది ఒక అందమైన వాడిని, ఒక తెలివైన వాడిని కాదు డాడీ, ఒక దేవుణ్ణి.
చేసుకుంటే నాకింత అదృష్టం కలుగుతుంది డాడీ. గొప్పోడు డాడీ, వాడు గొప్పోడు. వాడి పాదాలు తాకితే మన పాపాలు పోతాయి తెలుసా? నీకో విషయం చెప్పనా డాడీ? ఒకవేళ నేనే గనుక వాడి స్థానంలో ఉంటే, వాడికి ఇదే నిజం తెలుసుంటే, వాడి శక్తితో పోరాడి నాకు ఆయుష్ను పోసేవాడు. అంతటి శక్తిమంతుడు డాడీ వాడు. కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఆ దేవుడితో పోరాడి భర్త ప్రాణం దక్కించుకునేంత గొప్ప శక్తి నాకు లేదు. ఈ విషయం వాడితో గాని ఇంకెవరితో గాని చెప్పొద్దు. వాడి తుది శ్వాస విడిచేంత వరకు చెప్పొద్దు. చెప్పావంటే నా మీద ఒట్టే. డాడీ, అక్కడ వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో చూసావు కదా. వాళ్ళ సంతోషాన్ని ఆనందాన్ని దూరం చెయ్యొద్దు, దూరం చెయ్యొద్దు. డాడీ, నా రాఘవంతో జీవితం పంచుకోవడానికి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించు డాడీ. అంజలికి మించి నా కూతురు ఉండాలి, అంజలికి మించి నా బిడ్డ గొప్పదవ్వాలి, పెద్దింటి వంశంలోనే నా బిడ్డ గొప్ప స్థానంలో ఉండాలని తపన పడ్డానే తప్ప ఇంత గొప్ప స్థానంలో ఉందని తెలుసుకోలేకపోయాను తల్లి, తెలుసుకోలేకపోయాను. అమ్మా, నిన్ను ఆశీర్వదించటానికి ఈ పాపిష్టి తండ్రికి అర్హత కూడా లేదమ్మా. అమ్మా, నీ ప్రేమే వాడికి ప్రాణం పోస్తుంది, ప్రాణం పోస్తుంది. పదమ్మా. బావా, ఏమైంది? ఏయ్, ఏమైంది రవి? అరే కాగా మొహం అట్లా పెట్టిండు.